అందరికీ నమస్తే అండి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు ముగ్గురు, గల్లా జయదేవ్ గారు, కేసినేని నాని గారు, అలాగే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. సో ఇప్పుడు ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్న ఎంపీ ఒక్క ఆయనే, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాత్రమే. కేసినేని నాని గారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు, గల్లా జయదేవ్ గారు సైలెంట్ అయిపోయారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు బయటకు వచ్చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు జంప్ అయిపోతున్నారు అని సంబరపడిపోతున్న తెలుగుదేశం పార్టీకి ఇవి కూడా షాకింగ్ న్యూస్లే కదా. వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు బయటకు వచ్చారు. సంజీవ్ కుమార్ గారు, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు, ఆ పార్టీ వ్యవహారం నచ్చలేదు, సో అండ్ సో బీసీలను తొక్కేస్తున్నారు అది ఇది అని చెప్పి బయటకు వచ్చేసారు. ఓకే. అలాగే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, ఆయన కూడా బయటకు వచ్చారు. అలాగే ఇంకో ఎంపీ గారు, ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, నరసరావుపేట ఎంపీ, ఆయన కూడా బయటకు వచ్చారు. వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చారు. ఇంకో ముగ్గురు నలుగురు రెడీగా ఉన్నారు. ఎనీ టైం ఒక వారం 10 రోజుల్లో వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి బయటకు వచ్చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. సో వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో 22 మంది ఎంపీలు గెలిస్తే అందులో ఒక ఆయన రఘురామకృష్ణరాజు గారు మొదట్లోనే బయటకు వచ్చేస్తే ఇప్పుడు ముగ్గురు బయటకు వచ్చారు. ఇంకో ముగ్గురు నలుగురు రెడీగా ఉన్నారు. ఓవరాల్గా ఆ పార్టీకి ఒక 7 పోయినా 15 మంది ఉంటారు. మరి తెలుగుదేశం పార్టీ గురించి కూడా ఆలోచించాలి. టీడీపీకి గెలిచిందే ముగ్గురులో ఒక్క ఆయన మాత్రం ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు పార్టీలో, మిగిలిన ఇద్దరు కూడా జంప్ అయినట్టే. కేసినేని నాని గారేమో అఫీషియల్గా వైసీపీలోకి వెళ్ళిపోయారు. గల్లా జయదేవ్ గారు పార్టీ మారలేదు కానీ సైలెంట్ అయిపోయారు. నాకు ఈ రాజకీయం వద్దు, నాకు ఈ పార్టీ వద్దు అనేటట్టు సైలెంట్గా ఉన్నారు. అలాగని వేరే పార్టీలోకి వెళ్ళట్లేదు. గల్లా జయదేవ్ గారికి వచ్చిన నష్టం ఏంటి, వచ్చిన కష్టం ఏమిటి? పోనీ కేసినేని నాని గారి కంటే ఓకే, కేసినేని నాని గారి కంటే తెలుగుదేశం పార్టీ కేసినేని చిన్ని గారిని ఎంకరేజ్ చేస్తోంది, కేసినేని నాని గారిని పొమ్మలేక పొగబెడుతుంది. ఆయనకు పార్టీకి కుదరలేదు, ఆయన అహంభావానికి ఆయన వైఖరికి పార్టీ వైఖరికి నచ్చలేదు. పైగా విజయవాడలోనే కొంతమంది నాయకులతో కేసినేని నాని గారికి పేచీ వచ్చింది. సో అందుకు ఆయన వెళ్ళిపోయారంటే కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. కానీ గల్లా జయదేవ్ గారికి ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి రీజన్స్ లేవు, లేదా ఆయన రాజకీయం మానేయడానికి రీజన్స్ లేవు. అంటే బయటకు కనిపించే కారణాలు లేవు. పోనీ లోపాయికారిగా ఆయనకు పార్టీ పెద్దలకు ఏమైనా జరిగిందేమో చూడాలి. యాక్చువల్లీ గల్లా జయదేవ్ గారు కూడా మంచి పొలిటీషియన్. ఆయన 2014 నుంచి 19 వరకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదటిసారి ఆయన ఎంపీగా గెలిచినప్పుడు 2019 ఎన్నికలకు ఒక 3 నెలల ముందు పార్లమెంట్లో స్పీచ్ దంచి కొట్టారు. అసలు నాన్ స్టాప్గా 20 నిమిషాలు మిస్టర్ పిఎం అని దేశంలో 545 మంది పార్లమెంటు సభ్యుల్లో ఏ ఒక్క సభ్యులు కూడా వాడని పదాలను వాడి పార్లమెంటులో అందరూ కూడా నోరెళ్ళబెట్టేలా మాట్లాడారు. సో ఆ స్పీచ్ ఆయన పొలిటికల్ కెరీర్ మొత్తానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. దాంతో ఆయన రాష్ట్రంలో ఒక హీరో అయిపోయారు. ప్రత్యేక హోదా గురించి, బీజేపీ చేసిన మోసాల గురించి, ఆ పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి, కేంద్రం ఇచ్చే సాయం గురించి అన్నిటి మీద బీజేపీని కడిగి పాడేశారు, నరేంద్ర మోదీ గారిని కడిగి పారేశారు. సో అది ఆయన గెలవడానికి మంచి దోహదం చేసింది. సో ఆయన బాగా హైలైట్ అయ్యారు. దాంతో ఆ ఊపు ఆయన పొలిటికల్గా 2019 ఎన్నికల్లో కూడా గెలవడానికి ఉపయోగపడింది. అందుకే గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది. గుంటూరు పార్లమెంట్ మొత్తం మీద ఒక్కటే టీడీపీ గెలుచుకుంది ఎమ్మెల్యే సీటు. కానీ ఎంపీగా మాత్రం ఆయన గెలిచారు. 6 ఎమ్మెల్యే సీట్లు ఓడిపోయింది టీడీపీ. మొత్తం 7లో 6 టీడీపీ ఓడిపోయింది, 1 మాత్రమే టీడీపీ గెలిచింది. కానీ ఎంపీ కూడా టీడీపీకి రావడానికి కారణం ఏంటంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. సో అటువంటి గల్లా జయదేవ్ గారు ఇప్పుడు పార్టీ నుంచి రాజకీయాలకు చూస్తే అంటున్నారు. రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఆయన కష్టంలో ఉన్నప్పుడు, ఆయన వైసీపీ ప్రభుత్వం వేధించినప్పుడు పార్టీ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని ఏదో కొంతమంది చెప్తారు. రెండోది, ఆయనకేమో ఇప్పుడు గుంటూరు ఎంపీ సీటు విషయంలో పార్టీ ఏమో కొన్ని అడ్డంకులు పెట్టిందని చెప్తారు. ఇంకో మూడోది ఏంటంటే ఆయన తల్లి అరుణ్ కుమారి గారు అక్కడ చంద్రగిరి నియోజకవర్గ సీటు అడిగితే పార్టీ ఇవ్వట్లేదని అంటారు. ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. అవి అంతర్గతంగా కారణాలు వాస్తవాలు ఏంటనేది వాళ్ళకే తెలియాలి. బయటకైతే ఏ కారణము రావట్లా, రకరకాల పుకార్లు వస్తున్నాయి తప్ప నిజమైన కారణాలు రావట్లా. కారణం ఏదైనా కానీ గల్లా జయదేవ్ గారికి మంచి పొలిటికల్ ఫ్యూచర్ అయితే ఉంది. ఆయన ఒక మంచి పొలిటీషియన్గా అవకాశం ఉంది. మరోసారి ఆయన ఎంపీగా గెలిచే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పైగా డబ్బులు బీభత్సంగా బాగానే ఉన్నాయి, ఫైనాన్షియల్గా స్ట్రాంగు.
పైగా గుంటూరు ఎంపీ సీటు ఆయనకు మంచి ఈజీ అనమాట, కేక్ వాక్ గెలవడానికి. 2019లో పార్టీ ఎదురుగాల్లోనే ఆయన గెలిచారు. సో 2024లో ఈజీగా గెలవగలరు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా. ప్లస్ అక్కడ రాజధాని సెంటిమెంటు, సామాజిక వర్గ అభిప్రాయాలు అన్నీ ఉంటాయి. కానీ ఏమో మరి గల్లా జయదేవ్ గారు కూడా నాకు ఇంక రాజకీయాలు వద్దు, నేను ఇంక పోటీ చేయను అని చెప్పి తప్పుకుంటున్నారంట. మేబీ నేనైతే చంద్రగిరి సీటు విషయంలో వచ్చిన పేచీలే కారణం అనుకుంటున్నా. థ్యాంక్ యూ.